ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీవల్లి భక్తి పరీక్షలందరూ కూడాను నా నమస్సుమాంజలి. ఈ సెప్టెంబర్ నెల వృశ్చిక రాశికి ఎలా ఉంటుంది, వృశ్చిక రాశి వారికి ఏ గ్రహాలు వారికి అనుకూలముగా ఉన్నాయి, వారికి ఏ తేదీలు వారికి అనుకూలముగా ఉన్నాయి, ఏ తేదీలలో వారు ఏ పనులు చేస్తే వారు సక్సెస్ అవుతారు, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సెప్టెంబర్ నెల వృశ్చిక రాశి వారికి అష్టమ కుజుడు, పంచరాహు, అర్ధాష్టమ శని ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో సమన్వయం తప్పనిసరిగా మీరు పాటించాలి. అన్ని విషయాలకు దూకుడుగా మాత్రం ఉండవద్దు. ఏ విషయం అయితే అవసరమో ఆ విషయాన్ని మాత్రమే మీరు ముందు గుర్తుపెట్టుకొని కాస్త జాగ్రత్తగా ఆలోచించి ప్రతి పనిని మీరు నిదానంగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. అప్పుల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది మీకు. ఇంతపూర్వం మీరు అప్పులు చేశారు కదా, ఆ అప్పులు కూడా తొలగిపోతాయి. కాకపోతే మీ ఆలోచన వలన అవన్నీ కూడా జరుగుతాయి. రావలసిన ధనం కూడా మీ చేతికి వస్తుంది. మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చి ఉంటారు కదా, ఆ అప్పుల బాధ నుండి కూడా మీకు విముక్తి పొందుతుందని చెప్పాలి. ఈ మాసం ప్రారంభంలో అతిగా నమ్మిన వారి వలన మీరు ద్రోహము, ధన వ్యయం అవన్నీ కూడా ఎదుర్కొంటారు. కాబట్టి మీరు నమ్మిన వారితో కాస్త చాలా జాగ్రత్తగా ఉండాలి. పట్టించుకోకుండా ఉండవద్దండి. ఖచ్చితంగా ఆలోచించండి. వీడు ఏదైనా మోసం చేస్తాడా అని ఆలోచన వస్తే వాడిని ముందుగానే మీరు పక్కకు పెట్టండి. దాంట్లో మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. వాడు మనల్ని రేపున మోసం చేస్తే మీరు తట్టుకునే స్థితి కూడా మీకు లేదు. 13వ తేదీ తదుపరి లాభదాయకరమైన పరిస్థితి మొదలవుతుంది. గత 2 నెలల్లో మీరు ఎదుర్కొన్న చికాకులు అవన్నీ కూడా క్రమేపీ తొలగిపోతూ ఉంటాయి. నిలిచిన వ్యాపార వృత్తులు తిరిగి ప్రారంభమవుతాయి. మీకు వ్యాపారంలో కాస్త మధ్యలో ఆగిపోయారు కదా బిజినెస్ పరంగా, అవన్నీ కూడా మళ్ళీ మూవింగ్ స్టార్ట్ అవుతుంది. టెన్షన్స్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఈ వృశ్చిక రాశి వారికి, వ్యక్తుల వారికి ఈ నెల కొన్ని అంశాలలో మిశ్రమ ఫలితాలు మరియు కొన్ని అంశాలలో అనుకూలంగా ఉంటుంది. కొన్ని విషయాలు మధ్యస్థంగా ఉంటాయి, పనులు అవుతూ ఉంటాయి. కొన్ని ఆటంకంగా ఆగిపోయినట్టుగా మీకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి మీ నైపుణ్యాలను ఉపయోగించడం ద్వారా ప్రతి విషయంలో శ్రద్ధ పెట్టాలి. మీరు ఖచ్చితంగా శ్రద్ధ పెట్టకపోతే మాత్రం ఆ పని అక్కడితో ఆగిపోయినట్టుగా మీకు కనబడుతూ ఉంది. మూవింగ్ కాదు కదా, కనీసం ఏదో స్టాప్ చేసినట్టుగా ఏ పని మొదలుపెట్టినా కానీ అక్కడితో ఆగిపోతుంది. కాబట్టి మీరు ఇంకా కష్టపడి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం వలన మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ నెల వ్యాపారాలలో అసాధారణమైన విజయం కూడా లభిస్తుంది వ్యాపారాలు చేసేవారికి. సూర్యుడు 10వ ఇంట్లో ఉన్నాడు. అదే ఇంటిలో బలమైన స్థానంలో ఉండడం వల్ల గణనీయమైన విజయాలకు దారితీస్తుంది. పనిలో మీ స్థితి బలపడుతుంది. మిమ్మల్ని 10 మంది పొగిడే విధంగా కనపడతారు. మీరు పనిచేసే చోట మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. పరమేశ్వరుడి ఆశీర్వాదాలు మీ స్థితిని మరింత కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. ఉద్యోగం చేసేవారు ఇంకా కాస్త కాన్సన్ట్రేషన్గా మీరు చేసే వృత్తిని దైవంలా భావన చేసి వృత్తి మాత్రం చేయండి. అది ఉద్యోగం చేసేవారైనా కానీ, వ్యాపారాలు చేసేవారు కానీ, ఎవరైనా కానీ. అంతేకాకుండా వృత్తి ఉద్యోగాలకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయమైనా సరే చాలా రహస్యంగా, గోప్యంగా ఉంచితే అది మీ ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుంది. మీ వ్యాపారాల విషయంలో కానీ లేదా మీ జాబ్స్లో పనిచేసే వారి దగ్గర కానీ అన్ని విషయాలు అందరికీ చెప్పకూడదు. కొన్ని విషయాలు మీరు దాచిపెడితే మాత్రం మీకు ఇబ్బంది ఏమీ రాదు. లేదా మొత్తం అంతా కూడా అందరికీ బట్టబయలినట్టుగా మీరు చెబితే మాత్రం తద్వారా మీరు ఇబ్బందులు పడి వ్యాపారంలో కానీ లేదా మీరు పనిచేసే కార్యాలయాల్లో కానీ దీని వలన మీరు ఏదైతే సీక్రెట్స్ని మెయింటైన్ చేయకుండా మీరు చేస్తారో దాని వలన చాలా ఇబ్బందులు పడే అవకాశం కూడా కనబడుతూ ఉంది. క్రయ విక్రయాలు చేసే వ్యాపారస్తులు చాలా లాభదాయకంగా ఉంటుంది. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి ఈ నెల బ్రహ్మాండంగా ఉందని చెప్పాలి. విద్యార్థులకు 5వ ఇంట రాహువు ఈ నెలంతా కూడా ఉంటాడు. కాబట్టి ఇది మేధస్సును పెంపొందించడానికి దోహదపడుతుంది విద్యార్థులకు. నెల ప్రారంభంలో అర్ధభాగంలో 5వ ఇంటిని పాలించే శుక్రుడు బలమైన ప్రభావంతో 11వ ఇంటిలో ఉంటాడు. అదనంగా 5వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి 7వ ఇంట్లో ఉంటాడు. మొదట ఇంటిని ఎప్పుడు కూడా పర్యవేక్షిస్తూ ఉంటాడు ఈయన. సోమరితనం వల్ల అస్సలు పనికిరాదు. మీరు సోమరితనం ఎక్కువగా ఉంటుంది విద్యార్థులకు. కాబట్టి సోమరితనాన్ని పక్కన పెట్టండి. విద్య మీద ఎక్కువగా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. దానివల్ల మీ చదువుకి ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడండి. విద్యార్థులు ఆలోచించి
విద్యకు దగ్గరగా వెళ్ళండి పూర్తిగా. మిగతా ఏదైనా గాడ్జెట్స్ ఉంటే అవన్నీ కాస్త దూరంగా ఉంచండి. మిగతా టీవీలు కానీ ఎనీ దానికి సంబంధించిన ఏవైనా కానీ అవి దూరం పెట్టి విద్యకు కాస్త దగ్గరగా వెళ్ళి విద్యను ఎవరైతే అభ్యసిస్తూ ఉంటారో వారితో మీరు సహవాసం చేయండి. తద్వారా మీకు ఇంకా డెవలప్మెంట్స్ రిజల్ట్స్ అవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. అదేవిధంగా ఈ మాసం ఈ రాశి వారికి కుటుంబాల విషయంలో వస్తే ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి. 2వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి 3వ మొదట మరియు 11వ ఇంటి వైపు చూస్తూ ఉంటాడు. కుటుంబ నిర్వహణలో మీ ముఖ్యమైన పాత్రను హైలైట్ చేస్తుంది ఎప్పుడు కూడా. మరియు మీ జీవిత భాగస్వామి కూడా కీలక పాత్ర పోషిస్తారు. మీ భార్యాభర్తలు ఇద్దరు కూడాను మీ ఇంటికి అట్రాక్షన్గా కనబడుతూ ఉంటారు. మీ ఇంటిలో ప్రతి చిన్న విషయంలో కూడా మీ పాత్ర పర్టికులర్గా సపరేట్గా కనబడుతూ ఉంటుంది. వీడు ఉండాలి, వీడు ఉంటేనే పని అవుతుంది, ఇతని భార్య ఉండాలి అన్నట్టుగా మీరు ఒక హైలైట్ అవుతారు మీ ఫ్యామిలీలో. వివాహ సంబంధ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తే అవి ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. నూతన గృహం కొరకు చేయు ప్రయత్నములు కూడా ఫలిస్తాయి. ఎవరైనా ఇల్లు కొనాలి అనుకున్న వారు ఈ సెప్టెంబర్ నెల మాత్రం మీరు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. పితృవర్గం నుండి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సహాయ సహకారాలన్నీ కూడా లభిస్తాయి. మీ తండ్రి గారి వైపు పెదనాన్న కానీ చిన్నాన్న కానీ వాళ్ళు ఉంటారు కదా, వారి వైపు నుండి కూడా మీకు మద్దతు ఎక్కువగా లభిస్తూ ఉంది. ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి అనుకూలముగా ఉంటుంది. 2వ ఇంటిని పాలించే బృహస్పతి 1 మరియు 3వ మరియు 11వ ఇంటిపై తన ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ఆర్థిక స్థితి పురోగతికి మార్గం ఈజీ అయిపోతుంది. ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కాస్త డబ్బు చేతులు బాదులుగా ఉంటుంది ఎప్పుడు కూడా ఇంటిలో. కాస్త డబ్బు మరి కిటకిటలాడుతున్నట్టుగా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా కాకుండా కాస్త ఆనందంగా కూడా విషయాలు వస్తాయి. ఆనందంగా కూడా ఇంట్లో ఉంటారు. 8వ ఇంట్లో ఉన్న కుజుడు అనేక మార్గాల ద్వారా ఊహించని ఆర్థిక లాభాలను చివరి వారంలో నూతన ఆదాయాలను మార్గములను లభిస్తాయి. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి ఎటు చూసినా కానీ గ్రహాల అనుగ్రహం చాలా బ్రహ్మాండంగా ఉందనే చెప్పాలి. ఫైనాన్షియల్గా ఎలాంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. కాస్త ఇంకా స్థితి మారిపోతూ ఉంటుంది, అప్డేట్ అయిపోతూ ఉంది. మీరు ఫైనాన్షియల్గా చూస్తూ ఉండండి ఒకసారి. ఈ సెప్టెంబర్ నెల ఖచ్చితంగా మీరు మంచి సెటిల్మెంట్ అయ్యే అవకాశం కనబడుతూ ఉంది. ఇది ముఖ్యంగా రక్త సంబంధిత ఆరోగ్య సమస్యలకు సంబంధించిన శ్రద్ధ ఎక్కువగా పెట్టాలి మీరు. దీనివల్ల మీరు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించకపోతే రక్తానికి సంబంధించింది బీపీ కానీ షుగర్ కానీ లేదా రక్తము సంబంధించిన రోగాలు ఏదైతే ఉంటాయో ఆ రోగాల వలన మీరు రోగాల వలన పడవలసి వస్తుంది. కుజుడు మీకు అనుగ్రహంగా ఉన్నా కానీ ఈ రాశి వారికి కాస్త ఇటు ఆరోగ్యపరంగా చూస్తే మాత్రం కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి అవకాశం ఉంటే కుజ శాంతిని చేయించుకోండి. కుజుడికి హోమం చేయించండి. కాస్త రక్తానికి సంబంధించిన బాధలు కానీ టెన్షన్స్ కానీ అవన్నీ కూడా తగ్గుతాయి. అంతేకాకుండా అమ్మవారి ఆరాధన ప్రతిరోజు చేయాలి మీరు. లేకపోతే కొన్ని చిన్న ఈ డిస్టర్బెన్స్ అవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి ఈ రాశి వారికి. కాబట్టి అమ్మవారి ఆరాధన చేయండి. ప్రతి శనివారం రోజున శనేశ్వర స్వామి వారికి తైలాభిషేకం కూడా చేయించండి. తద్వారా ఏదైనా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఏదైనా ఇబ్బంది పెడితే ఆ ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఇప్పుడు మేము చెప్పినవన్నీ కూడాను ఈ రాశి ఫలాలు గోచార రీత్యా అందరికీ వర్తించు ఫలితాలు. పుట్టిన తేదీ ప్రకారం జన్మ లగ్న ప్రకారం పూర్తి జాతక వివరాలు ఉంటాయి. కాబట్టి జాతక చక్రం ఏమైనా దోషాలు ఉన్నాయేమో తెలుసుకోవాలి. జాతకంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే చిన్న దోషాలు ఉంటే ఆ దోషాలన్నీ కూడా తొలగించుకోవాలి. లేదండి మాకు జాతకం లేదు అనుకున్న వారు స్క్రీన్ మీద ఉన్న నంబర్ని సంప్రదించగలరు. వాటి పరిహారాలు చేసుకొని సంపూర్ణ అనుగ్రహం పొంది ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ. మంగళం మహత్. స్వస్తి.